హాయ్ గైస్, లేటెస్ట్గా వచ్చేసి కోహ్లీ అండ్ ట్రావిస్ హెడ్ది కాంట్రవర్సీ అవుతుంది. అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. సో సింపుల్, నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెంకటేష్ గారు కొట్టేటప్పుడు విరాట్ కోహ్లీ వెళ్ళి ట్రావిస్ హెడ్తో మాట్లాడడం జరిగింది. ఆ ఓవర్ అంతా ఒకటి ఏమంటారు లైక్ జెస్చర్స్ నచ్చాయి కోహ్లీ నుంచి. బట్ హెడ్ అయితే ఇట్లా నవ్వుతూ చూస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నువ్వు రావా, నువ్వు బౌలింగ్ చేయవా అన్నాడు. దట్ ఈస్ వెరీ ఫైన్, దట్ ఏం తప్పేం లేదు. బట్ ఇట్స్ అ ఫన్నీ బ్యాంటర్ అనుకోవచ్చు. ఇట్స్ ఎడ్జింగ్ అయితే కాదు. ఎందుకంటే కెప్టెన్ చెప్తాడు ఎవరు బ్యాటింగ్ బౌలింగ్ చేయాలి, ఎవరు ఏం చేయాలని. తను బ్యాటింగ్ మీద ఫోకస్ చేయట్లేదు అని కొంతమంది అన్నారు. దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అంత పెద్ద చేస్ చేయాలి. అండ్ ఇట్స్ గుడ్ దట్ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్, వీ గో విత్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ కమింగ్ బ్యాక్ ఏంటంటే, అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కోహ్లీ అవుట్ అయ్యాడో హెడ్ కూడా కోహ్లీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేబీ అని ఉండొచ్చు, హెడ్ కూడా వెళ్ళిపోయావు కదా, ఇంకా నేను ఎట్లా బౌలింగ్ చేస్తాను, దానిలో కూడా ఏం తప్పేం లేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లాస్ట్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వకుండా వెళ్ళడం బాగాలేదు. ఎందుకంటే బోత్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్ అండ్ బోత్ ఆర్ లెజెండరీ ప్లేయర్స్. అలాంటి వాళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ట్రావిస్ హెడ్ నుంచి గ్రేట్ మెచ్యూరిటీ. వాట్ ఎవర్ హ్యాపెన్, గేమ్ అయిపోయింది. మీరు మొన్న చూస్తే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్, శాంసన్ అండ్ మన ఎవరు క్లాసన్ కూడా కొట్టుకున్నారు. శాంసన్ వెరీ కామ్గా ఉంటాడు అసలు యాక్చువల్గా. తను ఎందుకు అలా రియాక్ట్ అయ్యో ఎవరికి అర్థం కాలేదు. బట్ లేటర్ ద గేమ్ నెక్స్ట్ డే దే ఓన్లీ పోస్ట్ పెట్టి ఇట్స్ ఆల్ డన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నారు. అంతే కదా, జస్ట్ మూవ్ ఆన్ కదా. మరెందుకు ఇలా చేశారనేది కొంతమంది ఫ్యాన్స్లో ఒపీనియన్ ఉంది. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.